80ల కాలంలో టాప్ హీరోగా వెలుగొందిన నరేష్ నటి నదియాతో ప్రేమ గుసగుసల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 1980లలో తెలుగుతో పాటు తమిళంలో హీరోగా మంచి క్రేజ్ని సాధించారు సురేష్. తమిళంలో పన్నీర్ పుష్పాంగళ్తో పాటు గంగై అమరన్ దర్శకత్వం వహించిన కోజికూదు సినిమా తమిళంలో సురేష్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ కాలంలో చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న సురేష్ నదియా, రేవతి వంటి హీరోయిన్లతో ఎక్కువ సినిమాలు చేశారు. దీంతో ఆ సమయంలో హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారనే గాసిప్స్ వచ్చాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ నదియాని సురేష్ ప్రేమిస్తున్నట్టు గాసిప్స్ వ్యాపించాయి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ తన గురించి వచ్చిన ప్రేమ గాసిప్స్ పై స్పందించారు. నదియా నా మంచి స్నేహితురాలు, ఆమెతోనే ఎక్కువ సినిమాలు చేశాను. మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని గాసిప్స్ వచ్చాయి. దానికి కారణం మేమిద్దరం ఎక్కువ సినిమాలు చేయటమే కాకుండా ఆమె ప్రియుడి పేరు నా పేరు దాదాపు ఒకేలా ఉండటం. నదియా ప్రియుడి పేరు శిరీష్, నా పేరు సురేష్. ఆమె షూటింగ్లో ఉన్నప్పుడు తన ప్రియుడితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడేది. ఆ శిరీష్నే ఆమె పెళ్లి కూడా చేసుకుంది. నాకు నదియాకి మధ్య ప్రేమకు అవకాశమే లేదు. ఎందుకంటే నదియా నాకున్నది స్నేహం మాత్రమే. ఆమె సినిమాల్లో మెత్తగా ఉన్నా నాతో మాత్రం కఠినంగా మాట్లాడేది. మంచి మనసున్న అమ్మాయి అన్నారు. ఆమెకు జీవితంలో క్లారిటీ ఎక్కువ. ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో ఉండాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, స్థిరపడ్డాక మళ్లీ సినిమాల్లో నటించాలి అనే క్లియర్ ఐడియాతో ఉండేది. మేము ఇప్పటికీ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాము. ఇప్పటికీ మేము మంచి స్నేహితులం. మా 80s వాట్సాప్ గ్రూప్లో రజనీ సార్ కూడా ఉన్నారు అని సురేష్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.